మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడిసుమన్నారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారం అంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. మరి ఎండలకు తగినటువంటి జాగ్రత్తలు మీరు అందరూ తీసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి రేటులోని ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొనులోనికి మనం వచ్చి ఉన్నాం. ఈస్టర్ తరువాత 3వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్య భాగముగా పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త పాఠ్య భాగము 12వ అధ్యాయము 20వ వచనమును మొదలుకొని 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. కార్యక్రమం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి దేవ పునరుద్ధాన దినమాన్ని పాత్రలకు చేరి మీరు స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానింపనైంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్య ధ్యానానికి ముందుగా మరి ఈ వారము మరి అడ్డతీగల బెల్కిసెదెక్ గారి యొక్క సంఘానికి వెళ్ళి ఆ సంఘాన్ని దర్శించి వాక్య పరిచయం జరిగించి ఆ సంఘానికి కావలసినటువంటి వైరింగ్ కొరకు అవసరమవుతున్నటువంటి ఆర్థిక సహాయం చేయడానికి మరి వెళుతూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేక మనకి ఇవ్వబడినటువంటి యొక్క ఈ లేఖన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని కొరకు శ్రమపడాలి, దేవుని కొరకు జీవించాలి అని దేవుడు కోరుకొనిచి ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్య భాగము యోహాను సువార్తలో 2 విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే, గోధుమ గింజ చేస్తేనే ఫలిస్తూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే ఈ లోకంలో తను తగ్గించుకోవాలి, ఆ సిలువను ఎత్తుకోవాలి అని మాట్లాడుతూ ఈ లోకము కొరకు తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడు, నా కొరకు ఈ లోకంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు 100 రెట్ల ఫలము పొందుతూ ఉంటాడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోక జీవితము 70 లేక 80 సంవత్సరాల కాలంలో వాటి వైభవం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దుఃఖము, ఆయాసకరమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోక స్నేహము, దేవునితో వైరము అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకములో దేవుని బిడ్డలుగా, క్రీస్తుని గణపరిచేవారుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును ప్రకటపరిచేవారుగా
లేక ప్రకటించేవారుగా, క్రీస్తు కొరకు జీవించేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, గోధుమ గింజ చస్తేనే ఫలిస్తూ ఉంది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక లోకరీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాడుక భాషలో క్రైస్తవులుగా మనము ఈ లోకములో చచ్చిన వాని వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనలో ఉన్నటువంటి ద్వేషము, క్రోధము, కోపము, పగ, అహంకారము, నేను అనే స్వభావము చచ్చిపోవాలి. ద్వేషము, పగ, క్రోధము, అహంకారము, నేను అనేది చచ్చిపోవాలి. ఎవరు? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు. అయితే ఇవి చంపేసుకుని ఏమి అలవర్చుకోవాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము ఇవి కలిగి ఉండాలి. ఆత్మ ఫలములు మనం కలిగి ఉండాలి అనే మాటను ఇక్కడ దేవతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లేఖనములు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అంటే క్రైస్తవులుగా మనము అవలంబించుకోవలసినది, పాటించవలసినవి ఏంటంటే క్రీస్తును పోలి జీవించాలి. ఒక మాట చెప్పాలి అంటే క్రీస్తును పోలి జీవించాలి. ప్రేమ కలిగి, సంతోషము కలిగి, సమాధానము కలిగి ఈ లోకములో ఉంటూ లోకములకు వేరుగా జీవించాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. జస్ట్ లైక్ లోటస్ లీఫ్, మనందరికీ తెలుసు కదా, అది నీటిలో ఉంటుంది. తామర ఆకు లేక తామర పుష్పం, ఆ తామరకు నీటిలో ఉన్నప్పటికీ కూడా నీటిని దాని అనేది ఎంత మాత్రము కూడా ఉంచుకోదు. అలానే దేవుని బిడ్డలుగా మీరు నన్ను వెంబడించాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు చంపుకోవాలి. మీలో నేను అనే అహం చచ్చిపోవాలి. క్రీస్తు కొరకు మీరు జీవించాలి అంటే నన్ను ధరించుకోవాలి, నన్ను కూడా నడుచుకోవాలి అనేటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త పాఠ్య భాగముగా 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటాం. 20 నుంచి 26 వచనాల నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తాం. చస్తేనే ఫలిస్తాము. నేను అనేది చచ్చిపోవాలి, అహం చచ్చిపోవాలి. ఈ అహం ఎవరైతే చంపుతూ ఉంటారో వారు దేవుని సేవకులు. అంటే దేవుని బిడ్డలము అని మనము చెప్పుకుని జీవిస్తూ ఉన్నాము, కానీ మనలో ఏమి కూడా తగ్గట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే తగ్గేదే లేదు అనేటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏ విషయాలు మనం తగ్గించుకోవాలి. హెచ్చు వాటి యందు మనస్సు నుంచక తగ్గు వాటి యందు మనస్సు నుంచండి అంటాడు. అంటే ఈ లోకముతో మనం ఎక్కువగా పరిగెట్టేస్తున్నామేమో, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రమా అని మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో మీరు హెచ్చించుకుంటూ ఉన్నారు, ఏ విషయాలు తగ్గించుకుంటూ ఉన్నారు, బ్యాలెన్స్ అనే ఆలోచన చేస్తూ ఉంటున్నాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆత్మ పరిశీలన అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అవును కదా, ఏటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం, దేని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అనే విషయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అవును కదా, దేవుడు చెప్పాడు కానీ మనం మర్చిపోతూ ఉన్నాం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే మనము ఫలించాలి అంటే చచ్చిపోవాలి. రెండవది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చచ్చిపోవాలంటే అహం అనేది చావాలి మనలోది, మనం చచ్చిపోవడం కాదు. మనలో ఉన్నటువంటి అహం, నేను అనే అహం చనిపోవాలి. ఇంకేమంటున్నాడంటే తన ప్రాణమును ప్రేమించి వాళ్ళు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవమును పొందుకుని ఉంటాడు అనేటువంటి మాట. మానవ జీవితం యొక్క అంతిమ గోల్ ఏంటంటే టు ఎంటర్ ఇంటూ హెవెన్, నిత్యత్వములోనికి, నిత్య జీవములోనికి, అనగా దేవుడు ఉన్నటువంటి స్థానములోనికి, దేవుని రాజ్యంలోనికి, ఆయన ఉన్నటువంటి
ఆ ప్రాంతంలోనికి, ఆ పరలోక పట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ లోకములో మనం ఏం చేయాలట, మన ప్రాణమును అంటే ఎంత మాత్రము కూడా ప్రీతికరముగా ఎంచుకొని ద్వేషించుకునే వారుగా ఉండాలి. అంటే క్రీస్తు కొరకు శ్రమ పడేవారుగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పత్రికలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, పౌలు రాసినటువంటి పత్రికలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, మీరు ఏమి చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవునికి ఇష్టకరమైన రీతిగా ఉండండి, ప్రభువునకు ప్రీతికరమైన రీతిగా ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే నడిచే పత్రికల వలె ఉండాలి. క్రైస్తవుడు ఒక చిన్న క్రీస్తు వలె మనం ఉండాలి. అన్ని విషయాల్లో యేసే మనకు మాదిరి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటూ ఉన్నాడు, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తూ ఉంటాను. నన్ను ఎవరైతే ఈ లోకంలో ప్రచురపరుస్తూ ఉంటారో నేను వారిని ఘనపరుస్తూ ఉంటాను. వారిని తలగా ఉంచుతాను, వారిని తోకగా ఎంత మాత్రము కూడా ఉంచను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారిగా మనం ఉంటున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి మూల స్తంభం వలె చేస్తూ ఉంటాడు. దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటం వలె భూషణ కిరీటముగా నిన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని వెంబడించేవారిగా ఉండాలి. ఒకటి నన్ను సేవించినలా నన్ను వెంబడించేవాళ్ళను. మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? యేసుని వెంబడిస్తూ ఉన్నామా? ఒకవేళ యేసుని వెంబడిస్తూ ఉంటే ఎలా ఉంటూ ఉన్నాం? మనలో ఉన్నటువంటి అహం చచ్చిపోతూ ఉందా? ప్రేమ కలిగి ఉంటూ ఉన్నామా? మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి ఒక్కసారి ఆయన మనతో మాట్లాడు, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించలను. నన్ను వెంబడిస్తూ ఉంటే నా దేవుడు అతను ఘనపరుస్తూ ఉంటాడు, నన్ను ఘనపరుస్తూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ నా తండ్రి అతన్ని ఘనపరచును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో ఆ పాఠ్యభాగం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవతి దేవుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే 26వ వచనంలో, మీ కన్నుల పైకెత్తి చూడండి వీటిని ఎవడు సృజించెను. 25వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇతనికి సమానుడని మీరు దేనితో పోలుస్తూ ఉంటారు? ఎవడు ఆయనకు సమానుడు? దెర్ ఈజ్ నో ఇన్ ద వరల్డ్. ఆయనకు సమానమైన వాడు ఎవడూ లేడు, ఆయన సర్వోన్నతుడు. అలాంటి సేవకులుగా మనం ఉండాలి, సర్వోన్నతమైనటువంటి కుమారులుగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ క్రింద వచనాలకు మనం వస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, సొమ్ము సిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తి హీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే, బాలురు సొమ్ముసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, అయితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా కొరకు లేక దేవుని కొరకు, దేవుని ఆశ్చర్య కార్యముల కొరకు, దేవుని కొరకు పనిచేసేవారు, దేవుని బిడ్డలుగా ఉండాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు ఎలా ఉంటారట? నూతన బలమును పొందుతూ ఉంటారు, నూతన శక్తిని పొందుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ ఇంకేమంటున్నాడు? వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్ము సిల్లక నడిచిపోవదురు. అంటే ఎవరు బలము పొందుకుంటూ ఉంటారు? ఈరోజు టైటిల్ కూడా అది. ఎవరు బలం పొందుకుంటారంటే దేవుని పిల్లలు, దేవుని కొరకు ఎదురు చూసే పిల్లలు, యెహోవా కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు జరిగించడానికి, ఆయన నామాన్ని ప్రచురించపరిచే వారికి దేవుడు తోడుగా ఉంటాడు, శక్తితో నింపుతూ ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక
ఆయన కొరకు ఎదురు చూసి వారందరినీ కూడా నూతన శక్తితో, నూతన బలముతో, నూతన ఆనందంతో ఆయన నింపబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నువ్వు నా పని చేయని ఆశపడుతూ ఉన్నావా? నన్ను వెంబడించి ఆశపడుతూ ఉన్నావా? నా కుమారుడుగా ఉండి ఆశపడుతూ ఉన్నావా? అయితే ఇదిగో నేను నీకు శక్తిని ఇవ్వబోతూ ఉన్నాను, బలం ఇవ్వబోతూ ఉన్నాను. నూతనంగా ఎగురుతూ పక్షి వలె పైకి వర్ధిల్లుతూ ఉంటాం. నూతన ఆత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు మన ఇంకా ఆశ్చర్య కార్యములు దేవుని కొరకు జీవించే తృష్ణ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రియమైన మాట, వారు నూతన బలమును పొందుతూ ఉంటారు, శక్తి పొందుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా క్రీస్తు కొరకు పనిచేయాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుని కొరకు అందరికంటే ఘనమైన కార్యాలు చేయాలి, బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకుని విడిచిపెట్టేశావా? విడిచిపెట్టేస్తే పనికిరాము. జీవించుచున్నావు అనేటువంటి పేరైతే నీకు ఉంది, కానీ నీవు మృతుడివే అంటూ ఉన్నాడు. దేవుని చేత బలా నమ్మకమైన దాసుగా, నమ్మకమైన దాసురాల, ఘనమైన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే క్రీస్తు కొరకు నీవు జీవించాలి. అప్పుడు నేను దేవుడు కనపరుస్తూ ఉంటాడు, నేను నిలబెడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మోషే నాయకత్వంలో మోషేని ఎన్నుకున్నాడు, క్రీస్తు కొరకు జీవించాడు. శ్రమ వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ నిలబడ్డాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని కొరకు జీవించాడు. నూతన బలం ఎప్పటికప్పుడు పొందుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ అనేక మంది దేవుని కొరకు జీవించినటువంటి సెలబ్రిటీస్ల జీవితాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి శక్తి పొందుకున్నారు. అనేక వారు ఏమవుతున్న పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్ము సిల్లక నడిచిపోదు. సొమ్ము సిల్లే అవకాశమే లేదు. దేవత దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నప్పుడు నూతన శక్తితో ఆయన నింపబడుతూ ఉన్నాడు. నూతన శక్తితో ఆయన మనల్ని నింపబోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు శక్తి పొందుకుంటారంటే క్రీస్తు కొరకు జీవించేవారు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యెహోషువను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేను క్రీస్తు కొరకే జీవిస్తూ ఉంటాను. మీరు ఎవరైతే యేసుని సేవించాలో, దేవత దేవుని సేవించాలనుకున్నారో నా ప్రక్కకు వచ్చేయండి. నేను నా ఇంటి వారును నీతిస్తున్నటువంటి దేవత దేవుడిని సేవిస్తాము అని నిలబడ్డారు, శక్తి పొందుకున్నారు. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనం దేవుడి కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెవిటివాడు కాదు, మోగవాడు కాదు, గుడ్డివాడు కాదు. ఆయన శక్తిమంతుడు. ఆయన నేను నింపబోతూ ఉన్నాడు. నేను తలగా ఉంచుతాడు, ఒక కిరీటముగా ఉంచుతాడు, ఒక పిల్లలుగా ఉంచబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, స్టెఫను క్రీస్తు కొరకు జీవించాడు, శక్తిని పొందుకున్నాడు, ఇశ్రాయేలు మధ్య ప్రసంగం చేశాడు. అరే మూర్ఖులారా అనేటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించాడు, రోషము కలిగి జీవించాడు, శక్తిని పొందుకున్నాడు, బలము పొందుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు బలం పొందుకుంటారు. అలాంటి శక్తిని మనం పొందుకోవాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. నా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతురు. నూతన బలం పొందుతూ ఉంటారు. దేవుడి శక్తితో నింపబడుతూ ఉంటాం. శాంసన్ విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో శక్తి పొందుకున్న వాడే దేవుని కొరకు ఆశ్చర్యకార్యాలు చేశాడు, శత్రువులను సంహరించాడు. సువార్త పాఠంలో మనం కొత్త నిబంధన గ్రంథాలకు వస్తూ ఉన్నప్పుడు ఒక పౌలు, ఒక స్టెఫను, ఒక పేతురు, శిష్య బృందం అంతా కూడా దేవుని కొరకు ఆశ్చర్యకార్యాలు చేశారు. వారు ఎక్కడి నుంచి వచ్చి నూతన బలము, పరిశుద్ధాత్మ అభిషేకముతో వారు నింపబడిన తరువాత పునరుద్ధాన శక్తిని వారు పొందుకున్న వారే. మేము దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా అనేటువంటి ఆ స్థాయికి వారు వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేము దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా? పేతురు మాట్లాడుతున్నారు. అయితే పౌలు అంటూ ఉన్నాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభము. నూతన శక్తిని, ఎన్నో అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, దెబ్బలు తిన్నప్పటికీ కూడా నూతన శక్తిని పొందుకున్నారు. ఎందుకంటే వారు దేవుని కొరకు ఎదురు చూశారు కాబట్టి, వారు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు నూతన శక్తిని పొందుకున్న వారే వారు అరీతిగా ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అంటూ ఉన్నారు కదా, కొరింథీ పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉంటప్పుడు, నేను బలహీనతలో ఉన్నప్పుడు బలవంతుడైన దేవుని కృప నాకు చాలు, నా కృప నీకు చాలు నా కుమారుడా
అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు మనము దేవుని శక్తిని పొందుకున్న వారే తిరిగి పక్షిరాజు వలె యవ్వన బలాన్ని పొందుకునే వారుగా ఉంటాం. అనేక పరిగెత్తుతూ ఉంటాం, నూతన శక్తిని పొందుకుంటూ ఉంటాం, సొమ్మసిల్లము. అలాగే మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజమే, దేవుడు మనతో ఉంటే దేవుని కొరకు ఆశ్చర్యకార్యాలు మనం చేస్తూ ఉంటున్నప్పుడు మనకు అలసట ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు వారు జీవిస్తూ ఉంటున్నప్పుడు, అరణ్యయాత్రలో వారు నడుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారికి చెమట పట్టించలేదు. అగ్నిస్తంభముగా మేఘస్తంభంగా ఉండి వారు బట్టలు మాసిపోకుండా చేశాడు, వారు సొమ్ము చెల్లకుండా చేశాడు. ఇది దేవుని యొక్క శక్తి. అలాంటి శక్తిని పొందుకునే పరిచర్య మనం చేయాలి, శక్తి పరిచర్యలు చేయాలి. నామమాత్ర క్రైస్తవ్యం కాదు, క్రీస్తు కొరకు జీవించే వారిగా నూతన శక్తిగా ఒక అగ్ని జ్వాలల వలె మనం మండుచూ ఉండాలి. అది దేవుడు కోరుకొనిచ్చు ఉన్నాడు. దేవుని కొరకు పరిగెత్తేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆలోచన చేస్తూ నా కృప నీకు చాలు అనేటువంటి మాటను చూస్తున్నాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా కృప నీకు చాలు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నా కృప నీకు చాలు అనే దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటున్నటువంటి మాట 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్నట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకున్నటకు పాతాళము యొక్క దూతగా ఉంచబడిన అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు దేవుడు ఏమంటున్నా, నా కృప నీకు చాలు, బలహీనత యందు శక్తి, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన దేవుని నామానికి మహిమ కలుగును కాక. మనం ఎప్పుడు బలహీనము అప్పుడే బలవంతులము. నా కుమార క్రీస్తు యేసు కృప చేత బలవంతుడము కమ్ము అని మాట్లాడుతూ ఉంటాడు పౌలు తిమోతికి రాస్తూ. అంటే మనం దేవుని కృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యములు కూడా మనం స్ట్రెంథన్ అవ్వాలి. బీ స్ట్రాంగ్ అండ్ బీ స్ట్రెంథన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో బలముగా ఉండాలి, క్రీస్తుకు గొప్ప కార్యాలు చేయాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, యాక్సెప్ట్ గ్రేట్ థింగ్స్. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయాలి, దేవుని నుంచి గొప్ప అద్భుతాలు మనం ఆశించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చేయాలి, దేవుని నుంచి గొప్ప కార్యాలు మనం ఆశించాలి. పాల్యంగిచ్చు గారు అదే మాట్లాడుతూ ఉంటాడు, నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుడు నీకు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడు నీ ద్వారా. నిజమే. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ కొరింథీ పత్రికలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, పరుగు పందెము గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పరుగు పందెంలో అక్కడ అంటున్న పరుగెత్తువారు అనేక మంది పరిగెడుతూ ఉంటారు, కానీ ఒక్కడు మాత్రమే బహుమానం పొందుతూ ఉంటారు. వారైతే క్షయమగు కిరీటము కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ మనమైతే అక్షయమగు కిరీటము కొరకు మనము ప్రయాసపడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అక్షయ కిరీటము గురించి మనం ఆలోచన చేయాలి. క్షయమగు కిరీటము కాదు. 1 కొరింథీ 9:24 1 కొరింథీ 9:24 మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, 9:24 అంటూ ఉంటాడు కదా, పందుకు పరుగు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియను కదా, అటువలే మీరుడు బహుమానము పొందినట్లుగా. ఏం పొందినట్లుగా? మనము బహుమానము. ఇది ఎలాంటి బహుమానం అంటే క్షయమైపోయేది కాదు, లయమైపోయేది కాదు, అక్షయ బహుమానము మనం పొందుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అక్షయ కిరీటము కొరకు మనము
ప్రయాసపడాలనేటువంటి మాటను మాట్లాడుతారు. వారైతే క్షయమగు కిరీటం కొరకు ప్రయాసపడుదురు కానీ మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మనం ఏం చేస్తాం? మితముగా ఉన్నాము. క్షయమైపోయే కిరీటాలు మనకొద్దు కానీ అక్షయమైనటువంటి కిరీటం. మీరు క్రీస్తుతో కూడా లేకుండా వారైతే పైన వాటినే మీరు వేదుకుడి. పైన ఎవరున్నారు? దేవాతి దేవుడు, అయినటువంటి దేవాతి దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, వారిద్దరు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆయన ఉన్న స్థలంలో వెళ్ళాలంటే క్రీస్తు కొరకు మనము గొప్ప కార్యాలు చేయాలని, నూతన బలము పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతూ ఉంటారు అనేటువంటి మాట. ఈ సువార్త పాటల్లో కూడా నన్ను వెంబడించాలి అంటే మీరు ఈ లోకంతో స్నేహం కాదు కానీ ఈ ప్రాణమును నీవు లెక్క చేయకూడదు. దేని కొరకైనా సరే ఎదురు చూస్తూ ఉండాలి, నన్నే కనపరిచేవారుగా ఉండాలి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ బ్రతుకంటే క్రీస్తే అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తిమోతి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉంటున్న మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ పౌలు ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, ప్రమాదాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అంటున్నాడు, ఈ విధము చేతనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణములో సహానుభావం కలిగిన వాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలుబాటుగలిగిట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకున్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచు ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదివరకే నేను గెలిచి తినేను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచూ ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచు ఉన్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమిటంటది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. కొరింథీ పత్రికలో అదే పరుగు పందెం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని పిలుపునకు కలిగినటువంటి బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెట్టుచు ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 425 కీర్తన ఉంటుంది. మనందరికి తెలిసినటువంటి బాగా పరిచయమైనటువంటి కీర్తన. జయ ప్రభు యేసు వెంబడించుచు జయముగా నడచెదను, యేసుతో జయముగా వెళ్ళలేదను, ప్రియుడగు యేసుని ప్రేమను కవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను కవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి, జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదను, యేసుతో జయముగా వెళ్ళలేదను. కాబట్టి నీవు నేను కూడా పేతురు వలె, పౌలు వలె యేసుని వెంబడించేవారుగా ఉండాలి. శిష్యులందరూ యేసుని వెంబడించారు. దేవుని ఆశ్చర్య కార్యములకు ప్రకటిస్తూ ఉన్న మేము కన్న వాటిని విన్న వాటిని వేటినైతే తాకమో వేటినైతే చూచామో వాటిని ప్రచురపరచకుండా ఉండలేము. అది క్రీస్తు స్ట్రెంత్ను వారు పొందుకున్నారు. ఆత్మశక్తి చేత నింపడిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా శక్తి పొందుకుని అదే పరిగెట్టే వారుగా ఉండాలని దేవుడు కోరుకొనిచ్చి ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందారు. నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఈ శాశ్వతమైనటువంటి జీవితాన్ని క్రీస్తుకు అర్పించి ఉన్నటువంటి జీవితంలోనే దేవుని కొరకు మనం పనిచేసి బడా నమ్మకమైన మంచి దాసుడు అలా అనిపించుకుంటూ విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించుకున్న యేసు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడినటువంటి పరుగు పందెంలో
మనమును కూడా పరిగెట్టుటకు ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం ఫలించి బిడ్డల జీవితంలో నాయన ఆశీర్వాద ఫలములు నీ కొరకు జీవించే ధన్యత భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించండి. బలహీనముగా ఉన్న వారిని బలపరచండి. ఎగ్జామ్స్ రాసిన వారిని మంచి మార్కులు తులగడానికి నీ కృప అనుగ్రహించమని దేవా, రాబో దినములలో మేము నీ కొరకు ఆయత్తపడి అనేక మందిని మేము నీ వైపు తిప్పే బిడ్డలుగా ఉండటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.